ద లార్డ్. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం యోబు గ్రంథము 22 అధ్యాయం 28వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీవు దేనిని గురించైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును. ఆమేన్. దేవుడు అంటున్నాడు, నువ్వు దేని గురించైనా ఆలోచిస్తున్నావా, నువ్వు దేని గురించి నువ్వు వేచి చూస్తున్నావా, దేవుడు అంటున్నాడు అది నీకు స్థిరపరచబడుతుంది. అది నీ జీవితంలో జరగబోతుంది. నా కుమార్తె కుమారుడు దిగులు చెందకు. దేవాది దేవుని వాగ్దానం నీకు ఈరోజు స్థిరపరచబడుతుంది. ఈ రోజే దానిని దేవుడు సంతకం చేయబోతున్నాడు. తన యొక్క స్వహస్తాలతో దానిని నీకు ఇవ్వబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు అనమాట. నువ్వు దిగులు చెందుతున్నావేమో, ఈరోజు భయం చెందుతున్నావేమో, భయపడకు. దేన్ని ఆలోచిస్తున్నావు, దేని గురించి బహుగా చింతిస్తున్నావు, దేనిని గురించి అయితే నువ్వు ఆ చింత యావత్తు నీకు తీసివేయబడుతుంది. దేవుని గురించి అయితే నువ్వు అతిగా వేదన చెందుతున్నావో, ఈరోజు అది నీకు కొట్టివేసి దాని నామములు నువ్వు అడుగుతున్నది స్థిరపరచబడుతుందంట. పర్వతములు తొలగిపోయిన, మెటలు తత్తరిల్లిన నా కృప నేను విడిచిపోదు కాబట్టి నువ్వు భయపడొద్దు. నా మాటలు స్థిరపరచబడుతున్నాయి. ఆయన ముద్ర వేస్తున్నాడు. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మధ్యాహ్న తండ్రి ఈ సమయంలో ప్రభా నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేని గురించి మేము ఆలోచిస్తున్నాం, ఆశపడుతున్నాం దాన్ని స్థిరపరిచి మాకు ఇస్తున్నందుకు వందనాలు. మరి ఎంతమంది బిడ్డలైతే ఈరోజు బర్త్డే మ్యారేజ్ జరుపుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. దేని గురించి చింతిస్తూ, దేని గురించి ఆలోచిస్తున్నారు ప్రభా, అది ఆరోగ్యమా, దీర్ఘాయుష, మరి ప్రభా యేసయ్య ఆర్థిక పరిస్థితుల ఏ సమస్యను బట్టి వారు కృంగిపోతున్నారో జ్ఞాపకం చేసుకొని, తన కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, మరి ప్రభా కుటుంబంలో నెమ్మది సమాధానం లేకపోవడమా అయ్యా తండ్రి, పరీక్షల, ఉద్యోగమా, అయ్యా వివాహమా ప్రభా యేసయ్య, మరి డాక్టర్స్ నార్మల్ రిపోర్ట్స్ రావేమో అని నుంచి భయపడుతున్నావా, ఏది నీ స్థితిలో ఉన్నదో తండ్రి ప్రతి అవసరతను ఆయన తీర్చే దేవుడు అద్భుతాన్ని చేస్తాడు. క్షేమమును, సమాధానం వీటన్నిటి విషయంలో అద్భుతం చేసి నిరూపించుకున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.